కొరియా పింక్ రైస్. ఈ అన్నం తింటే మాంసం తిన్నట్టే. ఫ్యూచర్లో మన తిండి ఇదేనా? వరి అన్నం తినడం మనకు బాగా అలవాటు. తెల్లగా సన్నగా మెరిసిపోయే రైస్ మన దగ్గర డిమాండ్ ఎక్కువ. అయితే వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, ప్రోటీన్స్ తక్కువ. దీంతో శరీరానికి సరిపడ్డ ప్రోటీన్స్ అందడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం అన్నట్టుగా సౌత్ కొరియా సైంటిస్టులు పింక్ రైస్ను తయారు చేశారు. గులాబీ రంగులో ఉండే ఈ రైస్ నాన్ వెజ్. ఇందులోకి మాంసపు కణాలను కలుపుతారు. మనం తినే అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ, ప్రోటీన్లు తక్కువ. దీంతో డయాబెటీస్ లాంటి సమస్యలు ఉన్నవారు అన్నం తినడం మానేస్తున్నారు. ఒక పూట అన్నం తిని మిగతా 2 పూటలు చపాతీలు, రొట్టెలు లాంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకుంటున్నారు. అయితే చాలామందికి అన్నం తినకపోతే కడుపు నిండినట్టు ఉండదు. ఇలాంటి వారి కోసమే అన్నట్టుగా దక్షిణ కొరియా సైంటిస్టులు కొత్త రకం బియ్యంను అభివృద్ధి చేస్తున్నారు. ప్రోటీన్లు ఎక్కువ అందించేలా మీట్ రైస్ను కొరియన్ శాస్త్రజ్ఞులు రూపొందిస్తున్నారు. గులాబీ రంగులో ఉండే ఈ మీట్ రైస్ మన దగ్గర లభ్యమయ్యే బిర్యానీ రైస్ లాగే ఒక ప్రత్యేకమైన అరోమాను కలిగి ఉంటుంది. పేరుకు తగ్గట్టుగానే ఈ బియ్యంలోకి జంతువుల మాంసాన్ని జోపిస్తారు. అయితే ఇందుకోసం జంతువును వధించడానికి బదులు ల్యాబ్లో తయారు చేసిన బీఫ్ మాంసాన్ని, కొవ్వు కణజాలను వినియోగిస్తున్నారు. జంతువును వధించకుండానే ఈ కల్చర్డ్ మీట్ ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్ పొందొచ్చని సిరియల్లోని యూన్సే యూనివర్సిటీకి చెందిన హాంగ్ అనే పరిశోధకుడు తెలిపారు. ఆసియా దేశాల్లో ఎక్కువ మంది ఆహారంగా వరి అన్నం తింటారు. కాబట్టి ఆర్గానైట్స్ బయోమెడికల్ సైన్స్లో నిపుణుడైన హాంగ్ తన పరిశోధన కోసం బియ్యాన్ని ఎంచుకున్నారు. కొరియాలో పింక్ రైస్ను సృష్టించాలనే నిర్ణయం అనేక సాంస్కృతిక, ఆరోగ్య సంబంధిత కారణాల వల్ల ఆమోదించబడింది. ఈ మీట్ రైస్ తయారీ ప్రక్రియకు సాధారణ బియ్యాన్ని తీసుకుని దానికి చేపల నుంచి సేకరించిన గెలటిన్ అనే ప్రోటీన్ కోటింగ్ వేస్తారు. ఆ తర్వాత ఒక్కో గింజలోకి ల్యాబ్లో తయారు చేసిన బీఫ్ కణాలను ఇంజెక్ట్ చేస్తారు. ఇలా బియ్యపు గింజలోకి మాంసపు కణాలను ఎక్కించిన తర్వాత అవి ఆ గింజల లోపల అంతటా సమంగా పెరుగుతాయి. సాధారణ బియ్యంతో పోలిస్తే ఈ పింక్ రైస్లో 8% ప్రోటీన్, ఫ్యాట్ 7% అదనంగా ఉంటాయి. ఈ బియ్యాన్ని ఎమర్జెన్సీ రిలీఫ్ ఫుడ్ కింద 2 ఆఫ్రికా దేశాలకు అందించేందుకు అనుమతులు లభిస్తాయని కొరియా శాస్త్రవేత్తల బృందం ఆశిస్తుంది. కొన్ని దేశాల్లో ప్రజలు పేదరికం, రోజు ఒక పూట మాత్రమే భోజనం చేయగలుగుతున్నారు. అలాంటి వారిలో ప్రోటీన్ కొంత శాతం పెరిగినా అది చాలా ప్రయోజనకరమని హాంగ్ అభిప్రాయపడ్డారు. అయితే దక్షిణ కొరియా ప్రభుత్వం మాత్రం ఇంకా ఈ మీట్ రైస్ వినియోగానికి ఆమోదం తెలపలేదు. కానీ ఇలా కణమార్పిడి చేసిన మాంసం ఆహారంపై పరిశోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని ఫుడ్ టెక్ ఫండ్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నట్లు 2022లో కొరియా ప్రకటించింది. ఇప్పటికే సింగపూర్, అమెరికా మార్కెట్లో కల్టివేటెడ్ మీట్ అందుబాటులో ఉంది. దీని ప్రభావం మాంసాన్ని ఉత్పత్తి చేసే జంతువులు పెంచే వారిపై ఉండే అవకాశం ఉంటుందనే భావనతో కల్టివేటెడ్ మీట్ను ఇటలీ గత ఏడాది నిషేధించింది. ఈ హైబ్రిడ్ రైస్ పట్ల రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుందని, జంతువును వధించాల్సిన అవసరం ఉండదని హాంగ్ బృందం చెబుతుంది. సాంప్రదాయ పద్ధతిలో మాంసాన్ని ఉత్పత్తి చేసిన దానికంటే ఈ విధానం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి 8 రెట్లు తగ్గుతుందని హాంగ్ తెలిపారు. 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా వినియోగించే మాంసంలో 40% మాత్రమే సాంప్రదాయ విధానంలో ఉత్పత్తి అవుతుందని, మిగతా 60% కల్చర్డ్ మీట్ ఉంటుందని గ్లోబల్ కన్సల్టెన్సీ అంచనా వేసింది. ఈ టెక్నాలజీతో పాలు, గుడ్డి, తెరసొన్న, చేప మాంసాన్ని కూడా రూపొందించవచ్చని 2019లోనే ఏటీ కియర్ని తన నివేదికలో పేర్కొంది. మరి కొన్నేళ్లు పోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన కిచెన్లో కూడా వచ్చేస్తుంది. మన రక్త నమూనాను విశ్లేషించడం ద్వారా సదరు వ్యక్తికి బాగా నచ్చే ఆహారాన్ని తయారు చేయాలనే రోబోకు ఏఐ సూచనలు చేస్తుంది. ఇలా మన శరీర అవసరాలకు సరిపడ్డ ఆహారాన్ని రోబో వండి మన ముందు ఉంచుతుంది అని హాంగ్ చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.